హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో అరటి పువ్వుని ఏ విధంగా ఒలుచుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి. అరటి పువ్వు ఈ విధంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ అరటి పువ్వుని మనం పచ్చడి, కూర అంటే చట్నీ అండ్ కర్రీ రెండు కూడా చేసుకుంటామండి. ఈ అరటి పువ్వుని ఈ విధంగా ఈ డొప్పలు ఈ విధంగా తీస్తామన్నమాట. చూసారండి, ఈ విధంగా తీస్తాం. లోపల మనకి ఈ విధంగా ఉంటుంది. లోపల తీసాం చూసారండి, ఈ విధంగా ఉంది కదా. దీన్ని మనం ఈ చేతి మీద ఇట్లా పెట్టుకొని ఈ విధంగా చేస్తాం అన్నమాట. చేస్తే మీకు ఇవి విడిపోతాయి. ఈ విధంగా చూసారా? ఈ విధంగా ఇది విడిన తర్వాత దీంట్లోని ఇదిగోటి ఒక్కొక్కటి మనం ఇలా సెపరేట్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా సెపరేట్ చేసుకుంటాము. చేసుకొని ఇవి కావాలంటే ఒక పక్కన పెట్టుకొని ఇదిగోటి చూడండి, ఈ విధంగా ఇది తీస్తామన్నమాట. చూసారా? ఈ రెండు ఇట్లా తీస్తాం. ఇవి మనం దంచడానికి కానీ వండడానికి కూడా పనికిరాదు. ఇవి దంచినా కూడా మెత్తగా అవ్వదన్నమాట. దీన్ని పువ్వు రెక్కలా ఉంది, దీన్ని రెక్క అని అంటాము. ఇది చూసారా, కాడమాట, కాడలాగా ఉంది. అయితే చిన్నప్పుడు దీన్ని మేము దొంగ పోలీస్ అని అనేవాళ్ళం. అంటే ఇది పోలీస్ టోపీలాగా ఉంటుంది కాబట్టి పోలీసు, ఇది దొంగ అని సరదాగా మేము అనుకుని ఆడుకునేవాళ్ళం అన్నమాట. అయితే మనం తీసిన డొప్పలు ఉన్నాయి చూసారండి, ఇదిగోటి చూసారా? ఈ డొప్పలలో మేము చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు మాకు ఇందులోని చల్లదన్నం పెట్టేవారు అన్నమాట. చల్లదన్నం పెట్టుకుని ఇందులో మేము తినేవారు. అంటే ప్లేటుకు బదులుగా ఇందులో మాకు చల్లదన్నం పెట్టేవారు. చాలా రుచిగా కూడా ఉండేది. మనం ఈ విధంగా పువ్వుని ఒలుచుకుంటాము. చూసారండి, ఇట్లా పువ్వునన్నీ ఒలుచుకొని ఇవి తీసేస్తాం. రెక్క, కాడ ఈ విధంగా తీసేసి ఇవన్నీ పక్కన పెట్టుకొని ఒలుచుకున్న పువ్వు రెక్కల్ని మనం చూసారండి, ఈ విధంగా మనం ఒలుస్తాం అన్నమాట. అన్నిటికీ ఇవి తీసేస్తాం. ఇవి అన్నిటికీ ఈ విధంగా తీసేస్తాం అన్నమాట. తీసేసి వీటిని మనం తర్వాత ఏ విధంగా దంచుకొని కడుక్కొని కూర, పచ్చడి ఏ విధంగా చేసుకోవాలి అనే విధానాన్ని తర్వాత వీడియోలో మీకు చూపిస్తానండి. ఓకే, థ్యాంక్ యూ అండి.